సభాధ్యక్షులు, వీసీకే పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వీసీకే పార్టీ ఇన్ఛార్జ్ బాలసింగం అన్నగారికి, అదేవిధంగా మిగతా ఈ కార్యక్రమానికి వచ్చిన మేధావులు, అదేవిధంగా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. గత కొన్ని రోజులుగా దక్షిణాది వర్సెస్ ఉత్తరాది రాజకీయాలు కానీ, పార్లమెంటు సీట్ల గురించి జరిగే డీలిమిటేషన్ కానీ, ఇవన్నీ విషయాలు చర్చకొస్తున్న విషయాలన్నీ మనకు తెలుసు. ముఖ్యంగా స్టాలిన్ గారు, తమిళనాడు స్టాలిన్ గారు అనేక విషయాలను దక్షిణాది సమాజం ముందు కొన్ని ప్రశ్నలు పెడుతున్నారు. మొత్తం దేశం ముందే కొన్ని ప్రశ్నలు పెడుతున్నారు. హిందీ భాషకు సంబంధించిన ఈ చర్చతో మొదలు పెట్టుకొని డీలిమిటేషన్ కూడా ఈరోజు ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరిగిన తర్వాత దేశంలో ఉన్న పార్లమెంట్లు సీట్లు కానీ, రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ సీట్లను కానీ, ఆ సీట్లను పెంచడం కానీ, వాటి సరిహద్దులు మార్చడం కానీ చేయాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4 సార్లు జరిగాయి. 1951, 61, 71లో జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఒక 25 సంవత్సరాల వరకు సీట్లు పెంచేది లేదని ఒక రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు. 2001లో, అప్పటికి 2001లో అయిపోయింది. అప్పుడు మళ్ళీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పటికే ఎప్పుడైతే ఇందిరాగాంధీ 20 సంవత్సరాల వరకు సీట్లు పెరిగేది లేదని ఒక రాజ్యాంగ సవరణ తెచ్చిన తర్వాత జనాభా నియంత్రణ గురించి దేశంలో అనేక పథకాలు వచ్చినాయి. జనాభాను నియంత్రించాలి అని ఆ పథకాలు వచ్చినప్పుడు దీన్ని పకడ్బందీగా అమలు చేసింది దక్షిణాది రాష్ట్రాలు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పథకాలు పెద్ద ఎత్తున అమలు జరగలేదు కాబట్టి వాళ్ళ జనాభా పెరుగుకుంటూ పోయింది, దక్షిణాది జనాభా తగ్గుకుంటూ పోయింది. ఒక 2010 ఎగ్జాంపుల్, దీన్ని మనము ఎట్లా ఎగ్జాంపుల్గా చెప్తామంటే 2011 జనాభా లెక్కలు చూస్తే బీహార్ జనాభా పెరుగుదల రేటు 25%. అదే మన దక్షిణాది రాష్ట్రమైనటువంటి కేరళది 5%. ఇంత తేడా ఉంది జనాభా పెరుగుదలలో, ఉత్తరాదికి దక్షిణాదికి ఇంత తేడా ఉంది. అయితే అప్పుడు ఈ సమస్య 2001లో కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ రాజకీయ ముఖ చిత్రంలో అప్పుడు కూడా ఈ చర్చ వచ్చింది. జనాభా ప్రాతిపదికన చేస్తే ఉత్తరాదికి సీట్లు పెరుగుతాయి, దక్షిణాదికి తగ్గుతాయి అంటే మళ్ళీ వాజ్పేయి గారు 84వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి మళ్ళీ ఒక 25 సంవత్సరాల వరకు సీట్లు పెరగవు, ఓన్లీ 2001లో సరిహద్దుల మార్పు జరిగింది, సీట్లు మాత్రం పెరగలే, 543 అట్లనే ఉన్నాయి. అది 25 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 2026లో మళ్ళీ పునర్విభజన జరగాలి. అయితే కరోనా వల్ల జనాభా లెక్కలు జరగలేదు. ఇప్పుడు కేంద్రం ఏమంటుంది, జనాభా లెక్కలు మేము చేస్తాము అంటుంది. సహజంగా 2-3 సంవత్సరాలు పడుతుంది జనాభా లెక్కలు జరగాలంటే, ఇంకా మొదలు పెట్టలేదు. 2026 వచ్చే సంవత్సరంలో పునర్విభజన జరగాలి. ఏమంటారంటే ఇప్పుడున్న అధునాతికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఏఐ తోటి 1 సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని మేము కంప్లీట్ చేస్తాం అప్పటి వరకు అంటున్నారు. అయితే జనాభా చూస్తేనేమో దేశంలో ఇప్పుడు 2021 జనాభా లెక్కలు అందుబాటులో లేవు, కానీ ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంటుంది. పుట్టే వాళ్ళందరినీ రికార్డ్ చేస్తుంటారు, జననాల రేటును రికార్డ్ అవుతుంటాయి. కాబట్టి ప్రస్తుతం దేశంలో 143 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇది కేంద్ర ఆరోగ్య శాఖ దగ్గర ఉన్న లెక్క ఇది. అయితే ఈ జనాభా ప్రకారము సీట్ల విభజన చేస్తే దక్షిణాదిలో విపరీతంగా సీట్లు పెరిగి, ఉత్తరాదిలో
సీట్లు పెరిగే అవకాశం ఉంది. దక్షిణాదిలో చాలా తక్కువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఏ ప్రాతిపదికన చేస్తారనేది చెప్పట్లేదు. జనాభా ప్రాతిపదికన చేస్తారా, ప్రోరేటా ప్రకారం చేస్తారా అనేది చెప్పట్లేదు. అయితే ఒక మాట మన తమిళనాడులో స్టాలిన్ గారు అనేక ప్రశ్నలు లేబడుతుంటే అమిత్ షా గారు తమిళనాడు పర్యటన పోయినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం కాకుండా చూస్తాము అన్నారు. ఇందులో చాలా లాజిక్లు ఉంటాయి. దక్షిణాదికి అన్యాయం జరగకుండా చూడడంలో 2-3 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఉన్న సీట్లు తగ్గకుండా చూస్తే కూడా మేము న్యాయం చేసినామంటాం. అంటే దక్షిణాదిలో తగ్గకుండా చేసి ఉత్తరాదిలో పెంచుకొని మీ సీట్లు తగ్గలేదు కదా అని ఇదొక వర్షన్ కూడా ఉంది. 2, ఉత్తరాదిలో ఎక్కువ సీట్లు పెంచుకొని దక్షిణాదిలో 1-2 సీట్లు పెంచే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం గ్రహించాలంటే ఇంకా ఏ ప్రాతిపదికనతోటి చేస్తారు అనేది మనం దీన్ని గ్రహించిన తర్వాత మనం ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన సందర్భం ఉంది. స్టాలిన్ గారు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా రాజకీయ పరిజ్ఞానము, కొంత రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు దీన్ని అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగానే సీనన్నకు మనము ధన్యవాదాలు తెలియజేయాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక 2-3 ఇంటర్వ్యూలలో మాట్లాడారు, కానీ కార్యరూపం తీసుకుంటున్నామని చెప్తున్నారు. అక్కడ తమిళనాడులో స్టాలిన్ గారు ఆల్రెడీ అఖిలపక్ష సమావేశం పెట్టి తీర్మానం చేసి ఏదైతే చివరిసారిగా జరిగినటువంటి ఏదైతే ఫ్రీజ్ ఉందో 1971 సీట్లకు సంబంధించిన ఏదైతే ఫ్రీజ్ ఉందో అదే కంటిన్యూ చేస్తూ మళ్ళా 25-30 సంవత్సరాల వరకు దీన్ని ఇట్లనే సీట్లను పెంచొద్దు అని స్టాలిన్ గారు ఒక తీర్మానం చేశారు. మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి మనం కూడా తీర్మానం చేసి ఢిల్లీకి పోదామంటున్నారు. ఇంకా వాళ్ళు దాన్ని కార్యరూపంలోకి తీసుకోలేదు. కాబట్టి మొట్టమొదటిసారిగా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఒక ప్రోగ్రాం పెట్టింది వీసీకే పార్టీ. ఇవాళ వీసీకే పార్టీని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడున్న విధానం, ఇప్పుడున్న సీట్ల ప్రకారం చూస్తేనే దక్షిణాదికి న్యాయం జరగట్లేదు. ఒకవేళ వాళ్ళు సీట్లు పెంచుకుంటే, జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచుకుంటే ఉన్న రాజకీయ ప్రాతినిధ్యం కూడా పోతుంది. వాళ్ళు అనుకున్న చట్టాలన్నీ, వాళ్ళకు అనుకూలమైన చట్టాలన్నీ ఈజీగా పార్లమెంట్లో పాస్ అయిపోతాయి. మనకు పెద్దగా దక్షిణాదికి రాష్ట్రాలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండానే అది జరిగిపోతుంది. ఇవాళ హిందీ భాషను కూడా బలవంతంగా రుద్దుదామని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ తమిళనాడులో సర్వశిక్ష అభియాన్ కింద కేంద్రము నిధులు ఇస్తుంది రాష్ట్రానికి. తమిళనాడుకు 2000 కోట్ల బకాయిలు ఉన్నాయి. తమిళనాడుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏమంటుండంటే, మీరు త్రిభాష నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం త్రిభాషా విధానాన్ని మీరు అమలు చేస్తేనే ఈ 2000 సమగ్ర శిక్ష అభియాన్ కింద ఉన్న మీ బకాయిలు విడుదల చేస్తాము, అందులో లేకపోతే విడుదల చేయమని అంటున్నారు. ఆయన గట్టిగా బెదిరిస్తున్నాడు. ఈ సందర్భంలో ఈ చర్చ స్టాలిన్ గారు దాన్ని గట్టిగా తిప్పికొట్టడం జరిగింది. మరి హిందీ మాట్లాడుతున్న రాష్ట్రాల్లో త్రిభాషా విధానాన్ని ఎట్లా అమలు చేస్తున్నారు? అక్కడ సంస్కృతం అమలు చేస్తున్నారు. దక్షిణాది ప్రాంతీయ భాషను నేర్పిస్తలేరు, అక్కడ సంస్కృతం నేర్పిస్తున్నారు. మన దక్షిణాది రాష్ట్రాలలోనేమో బలవంతంగా హిందీ నేర్పియాలంటున్నారు. ఇదొక రకమైన ఆధిపత్యము, వివక్ష ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మరి మాస్ ప్రజలకు, పేద ప్రజలకు ఈ సీట్ల పెంపు, ఈ జిఎస్టీ నిధులు ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు. దీన్ని మరి ఒక ప్రజా ఉద్యమంగా తీసుకుపోవాలంటే ప్రజలకు అర్థమయ్యేటట్టు మనము చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ లెక్కలు, సీట్ల పెంపు అంటే అర్థం కాదు. కాబట్టి దీన్ని ఇంకా వాళ్ళకు అర్థమయ్యేటట్టు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నటువంటి ఈ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కానీ వీటన్నిటిని కాపాడుకోవాలంటే ఒక ఉద్యమాన్ని ఖచ్చితంగా నిర్మించాలి. ఒక చర్చకు, విస్తృతమైన చర్చ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పెట్టాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిన్న ఒక మీటింగ్కు పోయి ఏమంటున్నాడంటే పిల్లలను విపరీతంగా కనాలంటున్నాడు. ఆయనకు కూడా తెలుసు జనాభా ప్రాతిపదికన చేస్తే ఆంధ్రప్రదేశ్ కూడా నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? పిల్లలను కనాలంటున్నాడు. అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు చాలా తగ్గిపోయింది. అందులో ముస్లింలది కూడా చాలా తగ్గిపోయింది. ముస్లింలను బదలాం చేస్తారు, పిల్లలను బాగా కంటారని.
ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని లెక్కలు చూస్తే ఇతర వర్గాల కంటే ముస్లింలలోనే జనాభా పెరుగుదల రేటు చాలా తక్కువ ఉంది. కానీ బీజేపీ దాన్ని ఒక దాని ఒక ప్రాపగండ కోసం ఏం చేస్తుందంటే ముస్లింలు జనాభా పెరుగుతుంది అని ఒక తప్పుడు ప్రచారం చేస్తారు. ఇప్పుడు జరిగే ఈ సీట్ల పెంపు ఎట్లా చేస్తారు, ఏంది, దానికి ప్రాతిపదిక ఏందనేది మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయకపోతే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మనకు ఎట్లా నష్టం జరుగుతుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జమ్మూ కాశ్మీర్లో మొన్న 83 నుంచి 90కి పెంచారు సీట్లు. 370 ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత ఎన్నికలకు ముందు 83 నుంచి 90 సీట్లకు పెంచారు. 7 సీట్లు పెరిగినాయి. హిందువులు ఎక్కువగా ఉన్న జమ్మూ ప్రాంతంలో 6 సీట్లు పెరిగినాయి. ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో 1 సీటు మాత్రమే పెరిగింది. కాబట్టి రేపు జరగబోయే ఈ సీట్ల పెంపులో కూడా అనేక ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చి ఉత్తరాదిలో సీట్లు పెంచే అవకాశం కూడా వీళ్ళు చేస్తారు. ఇంకా కొన్ని లాజిక్లు ఉన్నాయి, టైం లేదేమో, ఇంకా కొన్ని లాజిక్లు ఉన్నాయి. కొత్త నూతన పార్లమెంటు భవనంలో 888 సీట్లు ఉండేటట్టు కట్టాడు మోడీ. మరి 883 సీట్లకు పెంచితే ఎట్లాగో జనాభా ప్రాతిపదికన పెంచితే ఉత్తరాదిలోనే ఎక్కువైతాయి సీట్లు. కాబట్టి ఈ నష్టం జరిగే అవకాశం ఉంది. మన చట్టసభల్లో మన వాయిస్ ఉండదు, దక్షిణాది రాష్ట్రాల వాయిస్ ఉండదు, మనకు ఆ బడ్జెట్లో సరైన వాటా రాదు. ఇప్పటికే జిఎస్టీ ద్వారా తీసుకున్న బకాయిలను తిరిగి మనకి ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ నష్టాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా లోతైన అధ్యయనం చేయాలి. ముఖ్యంగా సీనన్న స్పీచ్లు కానీ ఆయన రాసే వ్యాసాలు కానీ నేను చదువుతుంటా. ఈరోజు కూడా ఆయన మీద ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ తోటే ఇక్కడికి వచ్చిన. ఆయన ఏ అంశాన్ని తీసుకున్నా చాలా లోతైన అధ్యయనం చేస్తూ దాన్ని వివరంగా చెప్తాడు సీనన్న. కాబట్టి ఆయన కొద్దిగా ఈ అంశాన్ని ఎత్తుకున్నాడంటే ఇంకా లోతైన అధ్యయనం చేస్తాడని నమ్మకం ఉంది. రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు, అఖిలపక్షం సమావేశం జరుగుతుంది, దీన్ని ఇంకా కార్యాచరణ ముందు తీసుకుపోవడానికి ఢిల్లీకి కూడా పోవడానికి ప్లాన్ చేస్తున్నామని ప్రకటించారు. ఆ చర్చలో కానీ ఆ మీటింగ్లో కానీ వీసీకే కూడా తన వంతు పాత్ర ఖచ్చితంగా క్రియాశీలక పాత్ర పోషించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు.